ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును కామారెడ్డి జిల్లా పోలీసులు రట్టు చేశారు. బీహార్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు తెలంగాణకు చెందిన 12 మంది సభ్యుల్లో 8 మందిని అరెస్ట్ చేశారు. కామారెడ్డిలోని ఓ వైన్స్ లో రామేశ్వర్పల్లికి చెందిన సిద్ధాగౌడ్ 2 ఫేక్ 500 నోట్లు ఇచ్చి మద్యం కొన్నాడు. ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఫేస్బుక్ ద్వారా వెస్ట్ బెంగాల్ కు చెందిన సౌరవ్ డేను సంప్రదించి నకిలీ నోట్లను తెప్పించుకున్నట్లు చెప్పారు. వైన్ షాప్ లో రెండు దొంగలను యూజ్ చేసి వైన్ బాటిల్ కొట్టుకోవడం జరిగింది. ఆ వైన్ షాప్ లో పనిచేసే అఖిల్ అనే వ్యక్తి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇమీడియట్ గా నేను దాన్ని వెరిఫై చేస్తాను. ఫేక్ నోట్స్ మనకు కామారెడ్డిలో ఎవరైతే దాన్ని వినియోగించి వైన్ ని లిక్కర్ ని పర్చేజ్ చేశారో ఆ పర్సన్ కూడా పట్టుకోవడం జరిగింది. అండ్ అతని దగ్గర నుంచి ఫేక్ కరెన్సీ అనేది, ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ అనేది పోస్టల్ అండ్ కొరియర్ ద్వారా వివిధ రాష్ట్రాలకి కస్టమర్స్ కి వెళ్తున్నట్టుగా మాకు తెలిసింది. మాకు పంపించింది వెస్ట్ బెంగాల్ లో కోల్కతా. ఆ కోల్కతాలో ఆ పర్సన్ దొరకడం జరిగింది. ఆ పర్సన్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ పర్సన్ కేవలం ఓన్లీ దీన్ని ఫేస్బుక్ లో పబ్లిసిటీ చేసే ఏజెంట్ ఉంటుంది. ఫేస్బుక్ లో మల్టిపుల్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి కరెన్సీని సర్క్యులేట్ చేయడం, కరెన్సీ సెకండ్ కరెన్సీ అని అండ్ డాలర్ కరెన్సీ అని చెప్పేసి చిరిగిపోయిన రోడ్లు మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తామని చెప్పేసి ఇలా డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్ అందరికీ పెడతారు. ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ కాంటాక్ట్ చేస్తే ఇతను ఆ కస్టమర్స్ కి 1:2 రేషియోలు, అంటే ₹1,00,000 2,00,000 ఫేక్ కరెన్సీ, అంటే ₹1,00,000 ఫోన్ పే చేయించుకొని 2,00,000 ఫేక్ కరెన్సీ ఇతను DTDC కొరియర్ ద్వారా లేదా ఇతర కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది. ఈ సౌరభ్ డే కి సోర్స్ కనుక్కుంటే మనకి ఇతనికి 2 చోట్ల నుంచి ఇతనికి వస్తూ ఉంది ఈ ఫేక్ కరెన్సీ. ఒకటి కోల్కతాలోనే పండిత్ అనే వ్యక్తి దగ్గర నుంచి, ఇంకోటి గ్వాలియర్ దగ్గర నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది. కౌంటర్ ఫిట్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నాడు అతను దొరకడం జరిగింది. అండ్ ఆ బీహార్ లో అతను ఉన్న చోటు కూడా చాలా మారుమూల ప్రాంతంలో దావత్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అతని ఇంటి వద్ద అపహరించడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా చాలా ఇందులో ఉన్న చాలా మెటీరియల్ 80% ఆఫ్ ద మెటీరియల్ తీసి అతని దగ్గర చేయడం జరిగింది. అతను ఒక గవర్నమెంట్ టీచర్, బీహార్ గవర్నమెంట్ లో గవర్నమెంట్ టీచర్.